నమస్తే, నా పేరు డాక్టర్ సౌజన్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రీచ్ హాస్పిటల్, బాచుపల్లి. ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చేయొచ్చా? స్కాన్స్ వల్ల బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? మేడం ఎన్ని స్కాన్స్ చేస్తున్నారు, మా బేబీ బాగానే ఉంటుందా? ఇది మేము తరచుగా మా ఆఫీస్లో చూసే ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేసుకోవాలి? నార్మల్గా ప్రెగ్నెన్సీ అంతా బాగుండి వితౌట్ ఎనీ రిస్క్ ఉంటే కనుక 4 బేసిక్ స్కాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువ స్కాన్స్ కనుక మీ గైనకాలజిస్ట్ అడ్వైస్ చేస్తే డోంట్ హెసిటేట్. అల్ట్రాసౌండ్ వల్ల బేబీ పైన కానీ తల్లి పైన కానీ ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. వాట్ ఆర్ ద 4 బేసిక్ స్కాన్స్ ఇంపార్టెంట్? ఫస్ట్ థింగ్, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒక స్కాన్ చేసుకుని బేబీ ఎక్కడ లొకేట్ అయింది అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ స్కాన్ ఇస్ 3rd మంత్ స్కాన్. దీన్నే ఎన్టీ స్కాన్ అంటాం. అంటే బేబీ బాగుందా, జెనెటిక్గా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, తల ఇవన్నీ చక్కగా ఫామ్ అయ్యాయా చూసుకుంటాం. 5th మంత్ అనామలీ స్కాన్. అంటే బేబీ యొక్క అవయవాలు, గుండె, బ్రెయిన్, కాళ్ళు, చేతులు అన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. 4th స్కాన్ ఈజ్ గ్రోత్ స్కాన్. అంటే మీరు తీసుకునే ఫుడ్, మీ హెల్త్ కండిషన్, మీ బేబీ గ్రోత్ అన్నీ కరెక్ట్గా రిలేట్ అవుతున్నాయా ప్రెగ్నెన్సీ పరంగా అని చూసుకునేది గ్రోత్ స్కాన్. ఈ 4 స్కాన్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా 24 వీక్స్కి మనం ఫీటల్ 2D ఎకో అనే స్కాన్ కూడా చేస్తాం. ఇదేంటంటే బేబీ గుండె ఎలా ఉంది, గుండెలో ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక్క స్కాన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ 5 స్కాన్స్ మీరు ప్రెగ్నెన్సీలో కంపల్సరీ చేసుకోవాలి. ఇది కాకుండా మాకు కన్సల్టేషన్లో ఏదైనా డౌట్స్ అనిపించినా ఇంకొక 2-3 స్కాన్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సో స్కాన్ ఈజ్ వెరీ సేఫ్ ఫర్ యువర్ బేబీ అండ్ మీ బాడీకి కూడా. స్కాన్స్ చేయించడంలో హెసిటేట్ చేయకండి. For more information, do consult Dr. Saujanya, Reach Hospital, Bachupalli.